నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా జిల్లా అధ్యక్షులు జీవీఎల్ మోహన్ గౌడ్. త్వరలో పట్టణంలోని డివైడర్ పై విగ్రహాలను ఏర్పాటు చేస్తాం స్థానిక శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని మంతనవారిపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మనకి విలేజ్ ఏ గ్రామం మీరు అప్లై చేశారా? ఎప్పుడు అప్లై చేస్తారు? ఇది సార్ అప్లికేషన్ చేతిలో రాస్తారా? రాస్తారు సార్. చేతిలో రాసి ఇవ్వడం. రాసి ఇస్తే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీరు మార్కెట్ వాల్యూ తయారు చేశారు సార్. ఓకే, ఇది ఎట్లా తయారవుతుంది? ఇప్పుడు సిస్టంలో వస్తుంది సార్. చూపించండి. పాలెం సార్ అంతకుముందు ఏమో పిట్లవారి పాలెము ఉంది సార్, అప్పుడు పార్టీలో. తర్వాత ఎలియాస్ మంత్రవారి పాలెము. ఓకే, మంతెనవారిపాలెం ఎస్ఆర్ఓ. ఇక్కడ ఏ ఏ మండలాలు వస్తాయి మీ పరిధిలో? ఇవి మెయిన్ విలేజ్లు, దీనికి సంబంధించిన విలేజ్లు సార్. నగరంలో 8, నిజాంపట్నంలో 4. కరెక్ట్. ఇది ఈ 15 ఏమిటి? ఇది ఎందుకు సపరేట్గా రాసుకున్నారు? ఊర్ల పేర్లు మేము మాకు తెలుసుకోవటానికి ఈ బోర్డు ప్రకారం. దేనికి? సొసైటీలో. ఏ సొసైటీ? కార్మిక సహకార సంస్థ. ఓకే, ఈ ఆల్ ఓవర్ ఎందుకు కావాలి మీకు? వ్యవసాయ ఖర్చులు. మీరేనా రైతు? ఏమన్నా మీరు ఎవరో తరపున మీరు వచ్చారా? నేను మా ప్రాధాన్యత వచ్చేసి. ఓకే, ఇది స్టాంప్ డ్యూటీ 50,500 అంటే ఏంటి? ఎంత మనం కట్టాల్సింది సార్. ఎవరు కట్టాలి? గవర్నమెంట్. రిజిస్టర్ చేస్తే కదా? రిజిస్టర్ చేస్తే సార్. చేయకపోతే కట్టక్కర్లేదు. కాలేదు. ట్రాన్స్ఫర్ డ్యూటీ 15,000. ఈ స్టాంప్ డ్యూటీ 50,500 ఎట్లా వచ్చింది? అంటే సేల్ కండిషన్స్ అక్కడ మనం సేల్ తీసుకున్నాం సార్. ఇక్కడ దానికి పర్సెంటేజ్ 6.5%. యూజర్ ఛార్జ్ టోటల్ పేయబుల్ 79,250 మార్కెట్ వాల్యూ. అంటే దీనికి రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళు 79,250 రూపాయలు మనకు గవర్నమెంట్కి కట్టాలి సార్. ఓకే, ఈరోజు ఎంతమంది వచ్చారు? ఇలా ఈరోజు ఎంతమంది వచ్చారు ప్రజల సేవ కోసం? రిజిస్ట్రేషన్ 5 చేశారు ఈరోజు 5 రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ చూపించండి, ఆన్లైన్లో చూపిస్తా. ఇక్కడ చూపిస్తాను. మీరు హుస్సేన్ ఖాన్ పఠానా మీ పేరు? ఓకే, ఈయనకి ఇచ్చేస్తారా? రిపోర్ట్ ఇచ్చేసేయండి. సో దీనికి ఎలా పేమెంట్ చేస్తారు? 50 రూపాయలు. ఎట్లా? చలానా. ఎట్లా చూపించాలి? ఆన్లైన్లో పే చేశారా? ఆన్లైన్లో. అదే ఎట్లా దాఖలు చేసింది పేర్లు సార్. ఇవాళ డేట్లో ఇది 6వ తారీఖు సార్. ఇవన్నీ ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది 8 రిజిస్ట్రేషన్ జరిగినాయా సార్? ఓకే, డాక్యుమెంట్లు కూడా వాళ్ళకి ఇచ్చేసింది సార్. హ్యాండ్ వెంకటేశ్వర్లు ఏం చేశాడు ఈరోజు? రెగ్యులర్ నంబర్ అసైన్. ఇది నా పేరు సార్, నా పాస్వర్డ్. ఇది ఎవరు? వి రామకృష్ణ ఎవరు? సబ్ రిజిస్టర్ సార్. ఆయన ఏమయ్యాడు? సెలవులు ఉన్నాడా? లేదు సార్, కమిషనర్ ఆఫీస్లో చేశారు సార్. డెప్యుటేషన్ తాడేపల్లి కమిషనర్ ఆఫీస్లో డెప్యుటేషన్. కదా, ప్రాహిబిటెడ్ నిషేధ జాబితాలో ఉంది అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే మనకి దీంట్లో తెలుస్తుంది సార్. వాళ్ళు ఏమంటారు అప్పుడు? వాళ్ళు చూపిస్తారు సార్. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు అంతకుముందు లీగల్ డాక్యుమెంట్ లేదని ఉందనుకోండి, ఉంటే దాంట్లో ప్రొవిడెంట్ ల్యాండ్ లిస్టులో ఏ పేరు ఉంటే ఈ పేరు ఉంది సార్, మేము చేయడానికి ఉంది సార్. ఓకే, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? మనకి లేదు అది అట్లా ఉండడానికి వీలు లేదు అని గొడవ ఏమైనా పెడతారా? కొంత వ్యక్తులు వస్తారు సార్. వ్యక్తులు వచ్చినప్పుడు మన దాంట్లో ప్రొవిడెంట్ ల్యాండ్ లిస్ట్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ తీసి ఈ సెక్షన్. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఏమైనా అంటారా? లేదండి ఇది ఉండకూడదు, ఎందుకు పెట్టారో నాకు తెలీదు,
మీరు రిజిస్టర్ చేయాల్సిందే అట్లా ఏమైనా చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? ఆ లిస్ట్ ప్రకారం నేను వారికి ఇస్తాను. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం అలకాపురం శివారు సత్యనారాయణపురం సమీపంలోని ఎస్టీ కాలనీ వద్ద గల తుంగభద్ర కాలువపై నూతనంగా నిర్మిస్తోన్న వంతెన పనులను బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు పరిశీలించారు. నిర్మాణ పనుల సకాలంలో నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. బాపట్ల పట్టణంలో నిర్మించిన హైవే రోడ్ నిర్మాణ పనులలో భాగంగా తొలగించిన విగ్రహాలను తిరిగి అదే స్థానంలో స్థాపించేందుకు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ రోడ్డు డివైడర్ను ఆయన వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. త్వరలో విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సిఐ రాంబాబు, మున్సిపల్ డిఈ శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తున్న నేపథ్యంలో నాణ్యమైన హెల్మెట్ వాడకం ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాకుండా వ్యక్తిగత భద్రతకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల పట్టణ సిఐ ఆర్ రాంబాబు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని పట్టణ సిఐఆర్ రాంబాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావులు తెలిపారు. లాస్ట్ ఇయర్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 78 మంది ఉన్నారు. అంటే చూడండి, ప్రతి నెల సుమారుగా 6 నుంచి 7 మంది మోటార్ సైకిల్ యాక్సిడెంట్ గురైన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే వీరందరూ కూడా ఈ యాక్సిడెంట్ గురైన వారందరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నట్లయితే హెడ్ ఇంజరీ వల్ల చనిపోయి ఉండేవాళ్ళు కాదు. అవునంటారా కాదంటారా? కోసం మన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న భార్య పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మోటార్ సైకిల్ రైడర్స్ నడిపే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని, సేఫ్ జర్నీ చేయాలని మా రవాణా శాఖ తరఫున కోరుతున్నాను. అంతేకాకుండా హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు, ఈ ప్రమాదాల యొక్క ముఖ్యమైన కారణాలు మీ అందరూ తెలిసిందే. రహదారి యొక్క నియమ నిబంధనలు పాటించకపోవడం, డ్రైవింగ్ చేయడం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. అవునంటారా కాదంటారా? కొన్ని సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, అంటే మద్యపానం సేవించి డ్రైవ్ చేస్తూ ఉంటారు. మీరు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అలాగే ట్రిపుల్ రైడింగ్, అంటే ఒక వెహికల్ మీద ముగ్గురు వెళ్తూ వెహికల్ బ్యాలెన్స్ కాక మీరు NH నేషనల్ హైవేలో రిపీటెడ్గా మేము ఎక్కువగా పనిష్మెంట్ లేకుండా అవేర్నెస్ ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించి పబ్లిక్ అందరికీ కూడా అన్ని రోడ్లపై అన్ని వేళ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాము. కానీ పబ్లిక్లో అనుకున్నంతగా మార్పు రానప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మార్పు తీసుకురావాల్సి వస్తుంది. ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ వైపు ఏమైనా రోడ్ సైడ్ ట్రాఫిక్ సైన్స్ కానీ, సిగ్నల్స్ కానీ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయడము, తదుపరి ఎడ్యుకేషన్ ద్వారా, అంటే మీకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆ తదుపరి ఎన్ఫోర్స్మెంట్. అప్పటికి కూడా మనలో మార్పు రానప్పుడు చట్టం ద్వారా మీపై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రోజు మేము రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటాము. మనందరిది బాధ్యత, మన ప్రాణాలను మనం కాపాడుకోవడం, మన ఫ్యామిలీని మనం చూసుకోవడం, అదేవిధంగా ఎదుటివారి వాహనాలను కూడా ఢీకొట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క
పోలీసు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మాసోత్సవాల్లో వివిధ ప్రాంతాల్లో పట్టణంలో ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మాతో పాటు ఎవరైతే ఈ బైక్ రైడర్స్ ఉన్నారో, ముఖ్యంగా ఈ బైక్ రైడర్స్ తెలుసుకోవాల్సింది, పాటించాల్సింది ఈ మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి హెల్మెట్ కనుక యూజ్ చేస్తే హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. పిలియన్ రైడర్ ఉంటే పిలియన్ రైడర్ కూడా వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాల్సిన పరిస్థితి ఉంది. ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారుగా నెలకి 8 నుంచి 11 యాక్సిడెంట్స్ జరుగుతుంది నెలకి. ఇవన్నీ కూడా ఎవరైనా చనిపోయారు అని అంటే మాత్రం వితౌట్ హెల్మెట్ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో బైక్ మీద వాళ్ళు ఈ మరణానికి గురవుతూ ఉన్నారు. అది బైక్ హిట్ అవటం వల్ల జరిగిన, ఆటో బైక్ హిట్ అవటం వలన, లేదు కారు బైక్ హిట్ అయినా, ఏ విధంగా యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ ప్రాణం మీదకి వస్తుంది ఎవరికంటే బైక్ మీద ఉన్నటువంటి రైడర్స్కి. 3 months నుంచి 6 monthsలో మళ్ళీ రీకప్ కావచ్చు, యాజ్ యూజువల్గా మళ్ళీ పని చేసుకోవచ్చు. హెడ్ ఇంజరీ కనుక చిన్న హెడ్ ఇంజరీ జరిగినా కానీ హాస్పిటల్లో బిల్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. మళ్ళా కోలుకుంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సమీపంలోని వరలక్ష్మి హాస్పిటల్ వద్ద రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి కర్లపాలెం మండలం దిండివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కు చెందిన పిట్టు శివారెడ్డి సన్ ఆఫ్ కోటిరెడ్డి 45 సంవత్సరాలుగా గుర్తించారు. రెడ్డిపాలెం సెంటర్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతూ ఉండగా రేపల్లె నుంచి బాపట్ల వైపు వెళుతున్న లారీ ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనుజులా దేశంలో చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వలన వాటిని స్వాధీనపరుచుకోవడానికి అగ్రరాజ్యమైన అమెరికా ఈ చర్యకు పాల్పడిందని సిపిఎం పార్టీ గంగయ్య అన్నారు. వెనుజులా దేశంపై అమెరికా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బాపట్ల పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి అమెరికా రాజ్యంలో కోర్టులో హాజరుపరచడం ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అమెరికా చర్యలపై మోడీ కలుగు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, సిఐటియు నాయకులు, శరత్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా సైనిక దళాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిగా ఉండేటువంటి మధురోని, అతని భార్యని కిడ్నాప్ చేసి ఈరోజు అమెరికా న్యూయార్క్ నగరానికి తరలించి న్యూయార్క్ కోర్టులో పెట్టి ఆయన దోషిగా నిలబెట్టి ఈరోజు విచారణ చేస్తాం. దీన్ని సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెనిజులా అనేటువంటిది ఒక స్వతంత్రమైనటువంటి దేశం. ఆ దేశానికి మధురో అధ్యక్షులుగా ఉన్నారు. ఇవాళ అమెరికా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడిని తరలించుకోపోయేటువంటి హక్కు, కిడ్నాప్ చేసే హక్కు, దోషిగా కోర్టులో నిలబెట్టేటువంటి హక్కు అనేటువంటిది ట్రంప్కి ఎవరిచ్చారు? అమెరికా ఏమన్నా ప్రపంచ పోలీసు పాత్ర తీసుకుందా? అమెరికాకి ఏమన్నా ప్రపంచం మొత్తం రాసి ఇవ్వబడిందా? ఇదే కాదు, గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని గుర్తించారు. లిబియా అధ్యక్షుడు కల్లాల్ గడాఫీని హత్య చేశారు. ఇట్లా అనేక దేశాల్లో ఈరోజు జోక్యం చేసుకొని ప్రపంచ పోలీసుగా, ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదిగా ఈరోజు అమెరికా ఉంది. ఎందుకంటే ఈ చర్య వెనిజులాలో ప్రపంచంలో ఏ దేశంలో లేదన్ని చమురు నిల్వలు ఉన్నాయి. 330 బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఈరోజు ఆ చమురు నిల్వల మీద అమెరికా ఆధిపత్యం కోసం ఈ చర్య తీసుకుంది. ఆ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం, వెనిజులాలో ఉండేటువంటి ప్రభుత్వం, దానికి అధ్యక్షుడిగా ఉండేటువంటి మధురో అమెరికాకి తలొగ్గి ఆయిల్ నిల్వల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి సిద్ధంగా లేడు. అందుకనే ఈరోజు అమెరికాలో ఉండేటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చుకోవడం కోసం వెనిజులాలో ఉండేటువంటి చమురు నిల్వల్ని, బంగారు నిల్వల్ని తమ
ఆధీనంలో తెచ్చుకొని ఈరోజు ఆర్థికంగా అమెరికన్ ఆయిల్ కంపెనీలు అమెరికా బలపడటం కోసం ఈరోజు మధుర మీద లేనిపోయినటువంటి నేరాలు మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారని, లేకుంటే అప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యారని, లేకుంటే వలసల్ని ప్రోత్సహిస్తున్నారనేటువంటి పేరుతోటి ఈరోజు మా దళితుల అధ్యక్షుడిని ఈరోజు అమెరికా దాడి చేసి కిడ్నాప్ చేసి ఈరోజు ఆయన కుటుంబాన్ని ఆయన్ని హతమార్చడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. అట్లానే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ కూడా ఈ చర్య పట్ల చాలా మెతక వైఖరితో వ్యవహరిస్తున్నాడు. ఈరోజు మన దేశ అంతర్గత వ్యవహారాల్లో కూడా అమెరికా జోక్యం చేసుకుంటుంది. ఆయన్ని సంతోష పెట్టాలంటే ట్రంప్ని మనం ఆ సంతోష పెట్టకపోతే మన మీద కూడా సుంకాలు వేస్తారంట. రేపు ఇంకా అది కూడా సాధ్యం కాకపోతే మన మీద కూడా దాడి చేస్తాడా అనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఈ చర్యని మోడీ చాలా తీవ్రంగా ఖండించాలి. వాళ్ళిద్దరు దోస్తులైతే కావచ్చు, కానీ ఇది భారతదేశం, 140 కోట్ల భారతదేశం, ఈ దేశ ప్రయోజనాలు, ప్రపంచానికి అమెరికా చేస్తున్నటువంటి హాని, వీటన్నింటినీ ఖండించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి కూడా ఈరోజు ఖండించింది. పేద గిరిజన కుటుంబాలకు రోటరీ చేయూత ఇవ్వడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని స్థానిక రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దెబ్బల మీద నివాసం ఉన్న పేదలకు రగ్గులను పంపిణీ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలని డబ్బులతో జీవనం సాగిస్తున్న పేద గిరిజన కుటుంబాలను చూసి వారికి ఈ చలికాలం రగ్గులు అందజేయాలనే తలంపుతో వారికి పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాను మాజీ అధ్యక్షులు ఉపేంద్ర గుప్తాల సౌజన్యంతో పంపిణీ చేశామని అన్నారు. రాజీవ్ గాంధీ కాలనీ దిబ్బల మీద నివసిస్తోన్న పేద గిరిజనులు వారి వృత్తిరీత్యా ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, చిత్తి కాగితాలు రోజు ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారని, వీరికి చలికాలంలో కనీసం కప్పుకొనుటకు సరి అయిన దుప్పటి లేక ఇబ్బంది పడటం చూశామని అన్నారు. వీరు రగ్గులను తీసుకున్న వారు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటువంటి వారికి ఇంకా ఏమైనా సహాయం కావాలి అన్న రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ముందుంటుందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల మాజీ అధ్యక్షులు ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ పేద గిరిజన కుటుంబాలకు అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావుతో కలిసి వీరికి రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయవర ప్రసాద్, సీనియర్ సభ్యులు సుధీర్ కుమార్, స్థానికులు బండి శ్రీనివాసరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో స్థానిక రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దెబ్బల మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజన పేద కుటుంబకులకు ఈ చలికాలంలో వారికి రగ్గులు ఇచ్చేదానికి మా రోటరీ తరపున నేను మరియు మా మాజీ అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారి సౌజన్యంతో వారికి ఈ రోజున ఈ చలికాలంలో వారికి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. వారు ఇవి సక్రమంగా వినియోగించుకుంటారని, రోటరీ ఎప్పుడు కూడా సేవ చేయడంలో ముందుంటుందని ఈ కార్యక్రమానికి మా రోటరీ సీనియర్ సభ్యులైనటువంటి సుధీర్ గారు, మా సెక్రటరీ గారు అయినటువంటి కొత్త ఆంజనేయ వరప్రసాద్ గారు మరియు మనకి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకునేదానికి సహకరించినటువంటి బండి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ దెబ్బల మీద ఉన్నటువంటి వీళ్ళకి చలికాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేయగా మా అధ్యక్షులైనటువంటి వేజెంట్ల శ్రీనివాసరావు సహకారంతో నేను వారు కలిసి దుప్పటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాటుగా సీనియర్ సభ్యులు సుధీర్ గారు, అలాగే సెక్రటరీ ప్రసాద్ గారు, మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ ఎండి మెయిన్ అన్నారు. ఈగల్ ఐజీపీ ఆకే కృష్ణ ఆదేశాల మేరకు ఈగల్ ఎస్పీ కేఎం మహేశ్వర్ రాజు, ఈగల్ ఎస్పీ నాగేష్ బాబు, బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సూచనల ప్రకారం మాదక ద్రవ్యాల నివారణే ప్రధాన లక్ష్యంగా చీరాల 2 టౌన్ పరిధిలోని రామ్నగర్లో సుమారు 150 మంది పోలీసులతో కార్డిన్ మరియు సెర్చ్ నిర్వహించారు. చాలా మంది యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారి నడవడికను గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా ఎవరైనా విద్యార్థులు, చిన్నారులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తమ పిల్లలు కాదుగా తమకెందుకులే అనుకునే భావనతో ప్రజలు ఉండవద్దని, రానున్న రోజుల్లో తమ పిల్లలు కూడా డ్రగ్స్కు అలవాటై ఇబ్బంది పడితే ఆ బాధలు తెలుస్తాయన్నారు. ఇప్పటికే అనేక మందిని గుర్తించి ఈగల్ టీం ఆధ్వర్యంలో వారికి కౌన్సిలింగ్ చేసి యువతలో మార్పు తీసుకువస్తున్నామని, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా విక్రయిస్తున్నా, సేవిస్తున్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో
బాపట్ల జిల్లా ఈగల్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు మండల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కొల్లూరు నుంచి యాదవపాలెం వయ్య బొద్దులూరిపాడు వరకు రోడ్డు అభివృద్ధి పనులకు వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొద్దులూరిపాడు గ్రామంలో రీసర్వే పూర్తయిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రహదారులు మరియు పంచాయతీ కార్యాలయాల అభివృద్ధితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో కొల్లూరు మండల పరిధిలోని కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తామని తెలియజేయడానికి మాట చెప్తా ఉన్నాను. ఈరోజు 1,99,00,000 రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. గతంలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు? ఒక్క బొద్దులూరుపాడు గ్రామానికి 2 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం, 32 లక్షల నిధులతో పంచాయతీ భవన్ నిర్మాణం చేస్తా ఉన్నామంటే అభివృద్ధి కార్యక్రమాలు మిగతా గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ చెప్తా ఉన్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎక్కడ స్థానిక సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోర్షన్ వాళ్ళకి కమిటీ వచ్చే నిధులు కూడా తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. సో తెలియదు వాళ్ళకి, అభివృద్ధి అంటే తెలియదు, ఆలోచనే చేయరు. ఎప్పుడు దోచుకోవటం, దాచుకోవటం. అధికారం ఉన్నా లేకపోయినా అదే పని. అక్కడ నాన్న అధికారంలో ఉంటేనే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించాడు. ఇక తన అధికారంలోకి వచ్చినాక లేచిన కాడ నుంచి ఆ సంపాదన ఏవ తప్ప రెండో ఉండదు. స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం కూడా అదే పని చేశారు. లేకపోతే ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు? ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది, దోపిడీకి గురి కాబడింది, సర్వనాశనమైంది రాష్ట్రం. మరి ఈ గ్రామంకే 2.5 కోట్ల రూపాయల నిధులు మేము తీసుకొచ్చామంటే మీరు ఎందుకు తీసుకున్నారా పేరని నేను అడుగుతున్నాను. దాంతోపాటు ఆర్ఎన్బి రోడ్లు కూచిపూడి అమర్తులూరు గోవాడ సంబంధించి దాదాపు 4.5 కోట్లు ఒక ఫేజ్లో, 2.5 కోట్లు ఒక ఫేజ్లో 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. 4.5 కోట్ల రూపాయల పనులు పూర్తయి 2.5 కోట్ల రూపాయల పనులు మొదలవబోతా ఉన్నాయి. బట్టిప్రోలు బ్రాహ్మణకోడు రోడ్డు, బీబీఆర్ రోడ్డు, చావలి కరవలపాలెం మీద నియోజకవర్గం అంతా కవర్ అయ్యే రోడ్డుకి 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. పనులు జరగబోతా ఉన్నాయి. వెల్లటూరు అదేవిధంగా పెరుమూడు వంతున రోడ్డు సంబంధించి 5.5 కోట్ల రూపాయలతో పనులు నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడే ఉన్నాడు కిరణ్ అనే కాంట్రాక్టర్ గారు. రిక్వెస్ట్ చేసి ఆ పనులు కూడా మొదలు పెట్టించి పని చేపిస్తూ ఉన్నాం. ఇవి కాకుండా పిఆర్ఆర్ ప్లేన్ కింద 11.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్కు దగ్గరగా ఉన్నాయి. దగ్గర 50 కోట్ల పైచిలకు రోడ్లకి ఎన్ఆర్జీఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఆర్ రోడ్లకు కానీ ఇలా నిధులు తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీరు గమనించమని చెప్పి మీకు తెలియజేస్తాం. బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు జీవీఎల్ మోహన్ గౌడ్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు మద్దిబోయిన తాతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్లు అధ్యక్ష నియామక పత్రాన్ని అందజేశారు.
బీసీ సంక్షేమ సంఘానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల రవికుమార్ మాట్లాడుతూ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘాన్ని ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మద్దిపోయిన తాతయ్య, చేజర్ల సతీష్, ఎన్ఎస్పి రాజు, మారం రవికుమార్, భాను, భాస్కర్, కులిమి శివకుమార్, జిల్లా కార్యదర్శి అవారు సాంబయ్య, పిన్నుబైన వెంకటేశ్వర్లు, తురక గోపి, కంకణాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కూడా నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కూడా కమిటీలు నియమించుకుంటూ బీసీల యొక్క సమస్యలపై నిరంతరం పోరాడుతూ మన హక్కులు, వాళ్ళ సమస్యల పరిష్కారం పైన పనిచేస్తూ వస్తున్నాం. మరి అనుదినము కమిటీ విస్తరణలో భాగంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా జీవీఎల్ మోహన్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు కేసీ శంకరరావు గారు మరి నియమించడం జరిగింది. ఆయన ఈ రోజు నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి ఈ నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి జిల్లా బాడీ నిర్ణయం తీసుకునే క్రమంలో మాట్లాడుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ సంఘీయులకి, రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి బీసీని కలుపుకొని జిల్లాలో బీసీల బాణి వినిపిస్తూ బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తానని సర్దార్ గౌతు లచ్చన్న గారి దగ్గర నుంచి బాలాగౌడ్ గారు, మరి మన ప్రస్తుత కేసన శంకరరావు గారి దగ్గర నుంచి ఎన్నో బీసీల అనుభవాలు చూశాను. కాబట్టి బీసీల అంటే అణగారిన వర్గాల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి సమాజంలో, అణగారిన వర్గాలకు నాకు కొంత అనుభవం ఉంది. దాన్ని తప్పనిసరిగా అందరి సూచనలు, సలహాలు తీసుకొని బీసీలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విశ్వజనని ఫౌండేషన్ వారి స్వర్ణనంది అవార్డును బాపట్లకు చెందిన బెల్లంకొండ పవిత్ర దక్కించుకున్నారు. బాపట్ల పట్టణంలోని రోటరీ కళ్యాణ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను ఘనంగా సన్మానించి అవార్డు ప్రదానం చేశారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాసం సేవా కోలాట బృందం వ్యవస్థ ద్వారా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, కోలాటాలు నిర్వహించి సేవ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు సాగుతున్నారు. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఆమె శిష్య బృందంతో పాటు ఆర్య వైశ్య మహిళా విభాగం, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆమెకు సన్మానం చేశారు. చాలా కష్టం. మరి ఆ అవకాశం నాకు మాత్రమే ఎందుకు ఇచ్చాడో తెలియదు. నా ద్వారా మీ అందరికీ కల్పించాను. నేను దానికి మాత్రం చాలా కృతజ్ఞతని. కానీ ఒక ఆడవాళ్ళు సేవ చేస్తున్నారు అనే దానికి మాత్రం నెగిటివిటీ వస్తే మాత్రం ఎక్కడా ఊరుకునేదైతే లేదు. సో క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు కష్టం వచ్చినప్పుడు మేమున్నామని వచ్చే నలుగురు ముఖ్యమని నమ్మి అదే సిద్ధాంతం నేను ఫాలో అవుతున్నాను. అలాగే మనం చేసే ఏ సేవకు కానీ, ఏ కోలాటానికి కానీ ఒక్క రూపాయి కూడా మనం ఆశించట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా జిల్లా అధ్యక్షులు జీవీఎల్ మోహన్ గౌడ్. త్వరలో పట్టణంలోని డివైడర్పై విగ్రహాలను ఏర్పాటు చేస్తాం స్థానిక శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.